ఈ ఆలోచన విధానం మరి ఏ రకంగా మారాలి సార్? చూడండి, ఇప్పుడు ఏవైతే ప్యాటర్న్స్ తయారయ్యాయి మన బ్రెయిన్లో, ప్యాటర్న్స్ తయారయ్యాయి కదా, అవును సార్. ఆలోచన విధానాన్ని ఆలోచన ప్యాటర్న్ అంటాం. Yes, sir. నేను విన్న మాటలు కానివ్వండి, నేను చూసిన విషయాలు కానివ్వండి, చిన్నప్పుడు వింటున్న విషయాలు కానివ్వండి, నా ఫ్రెండ్ సర్కిల్ విన్న విషయాలు, ఇవన్నీ నెగిటివ్ 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 విన్నాం మనం. ఎస్. అలా నెగిటివ్ ప్యాటర్న్స్ మనకు తయారైపోయాయి. దానికోసం ఏం చేయాలంటే మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి. చూడండి, మన బ్రెయిన్లో కాన్షియస్ బ్రెయిన్ ఉంది, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంది. సబ్ కాన్షియస్ బ్రెయిన్ మనకు తెలియకుండానే కొన్ని ప్యాటర్న్స్ ఏర్పడిపోయాయి. ఇక్కడ నేను గాలి పీల్చుకుంటాను, కాన్షియస్ గా పీల్చుకోవట్లేదు, సబ్ కాన్షియస్ బ్రెయిన్ పీల్చుకునేలా చేస్తుంది. నా గుండె కొట్టుకుంటుంది, కాన్షియస్ గా కొట్టుకోవట్లేదు, సబ్ కాన్షియస్ కొట్టుకునేలా చేస్తుంది. అవునా లేదా? అంటే నా బాడీలో నాకు తెలియకుండానే చేసే పనులు సబ్ కాన్షియస్ బ్రెయిన్ ద్వారా జరుగుతున్నాయి. అలాగే నాకు తెలియకుండానే నా లోపల కొన్ని ఆలోచన విధానాలు ఏర్పాటైపోయాయి. దాన్ని బ్రేక్ చేయగలాలి, ఆ ప్యాటర్న్ చేంజ్ చేయగలాలి. అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? సెల్ఫ్ టాక్ ద్వారా సాధ్యమవుతుంది. నాతో నేను మాట్లాడుకోవటం ఎలా, దీన్ని సెల్ఫ్ టాక్ అంటాము. నాతో నేను మాట్లాడుకోవడం ద్వారా నా ఆలోచన విధానాన్ని మార్చేయచ్చు. ఎప్పుడైతే ఆలోచన విధానం మార్చేసుకుంటానో లైఫ్ డౌన్ ఫాల్ లోకి వెళ్తుందాన్ని మనం పైకి ఎలివేట్ చేసుకోవచ్చు, పైకి తీసుకెళ్ళిపోవచ్చు. రోజు రోజు అప్పులోకి వెళ్ళిపోతాం కదా, అప్పులోకి వెళ్తాం కదా, రోజు రోజు ఇంకా బయటకు వచ్చి అప్పులు తీర్చుకొని లక్షలు కోట్లు సంపాదించిన స్థాయికి వెళ్ళాలంటే ఆలోచన విధానంలో ప్యాటర్న్ లో మార్పు రావాలి. అది సెల్ఫ్ టాక్ ద్వారా సాధ్యమవుతుంది. అఫర్మేషన్స్, నాతో నేను మాట్లాడుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్.